చంద్రబాబు నాయుడు టీము సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేక రకాలైనటువంటి విమర్శలకు దిగడం, మాటల దాడి చేయడం అనేటువంటిది హేయమైనటువంటి చర్య. అందులో భాగంగా వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు గారు రకరకాలైనటువంటి విషయాల గురించి మాట్లాడాడు. మేము అడిగేది యూరియాకి సంబంధించి మీడియా సాక్షిగా ఈ రాష్ట్రంలో యూరియా అవసరం ఉన్న దగ్గరికి వెళ్దాం, మీకు సంబంధించి యూరియా మీ పరిపాలనలో కూటమి పాలనలో రైతులు ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారో చూద్దాం, దానికి మీరు సిద్ధమా అంటే ఆ ఛాలెంజ్ని స్వీకరించేటువంటి దమ్ము ధైర్యం లేక, బయటికి వెళ్ళి క్షేత్రస్థాయిలో పరిశీలించేటువంటి పరిస్థితులు లేక, ఎక్కడ మిమ్మల్ని రైతులు ఎదిరిస్తారో, ఎక్కడ మిమ్మల్ని రైతులు ఎదుర్కొంటారో, ఎక్కడ మీ మీద రైతులు విరుచుకుపడతారనేటువంటి భయంతో ఏసీ రూముల్లో కూర్చొని పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసుకుని వెళ్ళడం కాదు. అచ్చెన్నాయుడు గారు, మీరు వాస్తవాలని క్షేత్రస్థాయిలో పరిశీలించండి. నిన్నటిదాకా కూడా యూరియా కొరతకు సంబంధించినటువంటి సమస్యలు ఈ జిల్లాలో ఉన్నాయి. మాతో పాటు ఇతర కమ్యూనిస్టు పార్టీలకు సంబంధించి రైతు సంఘాలకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా వచ్చి, అయ్యా ఈరోజు యూరియా లేక ఇబ్బందులు పడుతున్నాం, పంటలకి గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతున్నామంటే నువ్వు యూరియాకి ఇవ్వకపోవడానికి కారణం ఒకరోజు నీ నోటితోనే చెప్పావు. ఏమని? 50% మించి ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చాం, దానివల్ల కొరత ఏర్పడింది, బ్లాక్ మార్కెటింగ్ వల్ల కొన్ని సమస్యలు వచ్చాయని నీ నోటితో నువ్వే చెప్పావు, ఒప్పుకున్నావు చేసినటువంటి తప్పుని. మరలా దాన్ని సమర్థించుకుంటూ 70% ఇచ్చాం, దాని ద్వారా ఈరోజు ఆ 70%కి సంబంధించి 70% ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి మార్కెట్ ద్వారా ఇచ్చాం, మిగతా 30% మాత్రం వాళ్ళకి ఇచ్చామని 1-2 రోజుల్లోనే మాట మార్చావు. ఒకరోజు ఒక మాట చెప్పావు, మళ్ళీ 4 మాటలు పెట్టి ఇంకొక మాట మార్చావు. ఈరోజు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థలను రూపకల్పన చేస్తే, రైతు భరోసా కేంద్రాలను తీసుకొస్తే, అవసరమైనటువంటి సిబ్బందిని నియమిస్తే, మా హయాంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రైతునేటువంటి గ్రామ పరిధి దాటి బయటకు వెళ్లాల్సినటువంటి అవసరం లేకుండా రైతు భరోసా కేంద్రాల ద్వారా యూరియాని సమృద్ధిగా అందిపుచ్చుకునేటువంటి అవకాశం కల్పిస్తే, ఈరోజు మొక్కుబడిగా ఏదో ఇచ్చాము మామా అన్నట్టుగా మీరు వాటికి పేర్లు మార్చి రైతు సేవా కేంద్రాలను ఏర్పాటు చేసి దాని ద్వారా ఇచ్చాము అయిపోయింది అనేటువంటి మాట చెప్తున్నారు తప్ప రైతుల పట్ల మీకు చిత్తశుద్ధి ఉందా? రైతుల పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే యూరియాకి సంబంధించి ఇటువంటి సమస్యలు తలెత్తేవా? వాటికి సమాధానం చెప్పండి. సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు ఏ రోజు అధికారంలోకి వచ్చినా సరే పాపం రైతులు క్యూలో ఉండాల్సిందే, రోడ్డు ఎక్కాల్సిందే, ఆత్మహత్యలకు పాల్పడాల్సిందే తప్ప రైతుల గురించి పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. యూరియాకి సంబంధించి మీ నాయకుడు చెప్తున్నాడు, లక్షల టన్నులు తెచ్చామంటున్నారు, యూరియా దొరకలేదు అని చెప్పి క్యూలో రైతులు అల్లాడిపోతున్నారు. యూరియా అన్ని లక్షల టన్నులు మీరు తెస్తే అది వాస్తవమే అనుకుంటే, ఆ యూరియా రైతులకు అందటం లేదంటే మేము అడిగేటువంటి ప్రశ్న, ఆ యూరియా ఎక్కడికి వెళ్ళిందో సమాధానం చెప్పండి. ఆ యూరియా బ్లాక్ మార్కెట్కి తరలించిన మాట వాస్తవమా కాదా? 270 రూపాయలకి మేము అమ్ముతున్నాం అన్నాడు. ఏమన్నా అది నోరా ఇంకేమన్నానా? అచ్చెన్నాయుడుతో మాకు అర్థం కావడంలే. 270 రూపాయలు కాదు, బయట మార్కెట్లో 600 రూపాయలు కూడా కొనుక్కున్నాము, 600 రూపాయలు కొనడానికి కూడా మాకు దొరకలేదు అని చెప్పి రైతులు బాహాటంగా గ్రామాల్లోకి వెళ్తే మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మీరు చేసినటువంటి తప్పుకు సంబంధించి మీరు మాట్లాడండి. ఒకటి. రెండోది మాట్లాడాడు ధాన్యం గిట్టుబాటు ధర గురించి వద్దాం. ధాన్యం గిట్టుబాటు ధర ఈరోజు నెల్లూరు జిల్లాకు సంబంధించి కానీ పంట పండిన తర్వాత వచ్చినటువంటి వాటికి సంబంధించి గతంలో మీరు వైఫల్యం చెందారు, దాని వేరే విషయం. ప్రతి రైతులు, మిర్చి రైతులు, మామిడి రైతులు, పొగాకు రైతులు, ఈరోజు ఉల్లి రైతులు అందరూ కంటికి కడిబడి ఏడ్చేటువంటి పరిస్థితి ఏర్పడింది రైతులు. దానితో పాటు ఈరోజు నెల్లూరు జిల్లాకు సంబంధించిన ధాన్యం 19,770 రూపాయలు పుట్టికి సంబంధించినటువంటిది అయితే, నిన్న వర్షాలు పడితే ఈరోజు రైతులు చెప్పేటువంటి మాట 13,000 రూపాయలు కూడా కొనేటువంటి పరిస్థితి లేదు ఈ జిల్లాలో అని చెప్పి రైతు నిన్నటిదాకా 25,000 రూపాయల లెక్కన నష్టపోతున్నాడంటే ఈరోజు దాదాపుగా ఎకరాకి 30,000 రూపాయలు రైతు నష్టపోయేటువంటి పరిస్థితి ప్రమాదం ఏర్పడింది. దీనికి సంబంధించి ఒక్క ధాన్యం కొనుగోలు కేంద్రం ఈ రోజుకి ప్రారంభించారా? ధాన్యం దిగుబడి ప్రారంభమై 12 రోజులు, దాదాపుగా 2 వారాలు, మరో 2 వారాల్లో నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి కోతలన్నీ పూర్తయిపోతాయి. అటువంటి నేపథ్యంలో, అటువంటి పరిస్థితుల్లో మీరు ఈరోజు ధాన్యంకు సంబంధించినటువంటి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకుండా రైతుల నడ్డి విరుస్తుంటే, రైతుల పాపం నష్టపోతుంటే, ఒక పక్క యూరియా దొరక్క రైతులు పంట పండించుకోలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితులు, పండించుకున్నటువంటి పంటకి గిట్టుబాటు ధర లేక ఈరోజు బోరుమని విలపించేటువంటి పరిస్థితి మన పక్క. రైతుల గోడు పట్టించుకునేటువంటి ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో నువ్వు ఒక వ్యవసాయ శాఖ మంత్రిగా అసలు నోరెత్తి మాట్లాడేటువంటి అర్హత నీకుందా? జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉచ్చరించేటువంటి స్థాయి నీకుందా? ఎందుకంటున్నావు? నేను నిన్ను సూటిగా అడిగాం, ఇప్పటికి 3 సార్లు అడిగాం. ఏమని? మీ పాలనలో
ఒక జనరల్ మేనేజర్గా ఉన్నటువంటి వ్యక్తి ఏపీ ఆగ్రోస్కు సంబంధించి మంత్రి కార్యాలయం నన్ను మధ్యవర్తిగా ఏదైతే ధాన్యానికి యంత్రాలకు సంబంధించినటువంటి సరఫరా చేస్తారో వాళ్ళకి మంత్రికి మధ్య మీడియేషన్ చేయమనింది, మధ్యవర్తిత్వం వహించమనింది. నాసిరకం సామాన్లు తెస్తే వాటిల్ని మంచివని చెప్పి వాళ్ళకి అదనంగా డబ్బులు ఇప్పించి ఆ డబ్బులు రూట్ చేసి మంత్రికి ఆమ్యామ్యాన్ని సమర్పించడానికి నన్ను మధ్యవర్తిగా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తే నేను దానిని ఒప్పుకోకపోతే, నా ఆత్మ మనస్సాక్షి అంగీకరించకపోతే నేను వద్దు అని చెప్తే నన్ను మార్చారు అని చెప్పి లేఖ రాశారు. దానికి ఏమి సమాధానం చెప్తావు నువ్వు? ఏమి సమాధానం చెప్పగలవు? కాబట్టి అటువంటి ఒక నీచమైనటువంటి స్థితిలో ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి మీరు జగన్మోహన్ రెడ్డి గారిని గురించి విమర్శించడం కాదు. మీరు ఒకటే గుర్తుంచుకోండి, జగన్మోహన్ రెడ్డి గారిని మేము విమర్శించడం అంటే ఆకాశం మీద ఉమ్మేస్తే మీ ముఖాన పడుతుందనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. అంతే తప్ప ఏదో నువ్వు మాట్లాడాలా, చంద్రబాబు నాయుడు కేబినెట్ సమావేశంలో మీరు జగన్మోహన్ రెడ్డి గారిని తిప్పికొట్టలేదు కాబట్టి సమర్థవంతంగా అంటే మీరు ఏదైనా సబ్జెక్ట్ ఉంటే మాట్లాడండి, సబ్జెక్ట్ మీద మాట్లాడండి. అంతే తప్ప మీరు అట్ట చేశారు, మీరు ఇట్ట చేశారు, మేము బ్రహ్మాండంగా ఇస్తున్నాం రైతులకు సంబంధించింది నోరా ఇంకేదన్నానా? మొన్న నువ్వే కూసావు ఏమని, క్యూ లైన్లో బఫే పోతే భోజనం క్యూ లైన్లో తినరా, రైతులు క్యూలో తెచ్చుకుంటే తప్పేందన్న. ఏ రోజైనా మా ప్రభుత్వంలో క్యూలో నిలబడి రైతులు యూరియాకి ఇంత అవస్థలు పడ్డారా? ధాన్యం కొనుగోలు ఈ విధంగా ఇబ్బందులు పడ్డాయా? నెల్లూరు జిల్లాలో ఇదే సీజన్లో 22,000 నుంచి 24,000 రూపాయలు అమ్మే పుట్టు ధాన్యం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో తమర ప్రభుత్వం తమర హయాంలో వచ్చేటప్పటికి రైతులకు వస్తే ఏముంది, నాకేదన్నా ఇవ్వండి 10 రూపాయలు, రైతులకు 100 రూపాయలు నష్టపోయిన పర్వాలేదు అన్నట్టుగా మీరు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, మీ ఆలోచన విధానాలు ఈరోజు రైతులకు సంబంధించి నడ్డి విరిచేటువంటి ప్రయత్నం జరుగుతుంటే, రైతుల పాపం పొలం అని చెప్పి అల్లాడుతుంటే, రైతుల సమస్యల గురించి పట్టించుకోకుండా గాయం మీద కారం పూసినట్టుగా ఈరోజు వాళ్ళని మరింతగా అవమానపరిచేటువంటి విధంగా మీరు మాట్లాడడం సరికాదు.